హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనంద వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసండి. ఇదైతే వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే రోజు తీసింది. మా పిల్లల ఆడ కూడా అయితే మామూలుగా ఉండదు అనమాట. ఇక పొద్దున్నే దోశలు వేసిచ్చిందాక ఒకటే ఇసుకింపు, వాళ్ళతో తట్టుకోలేక దోశలు అయితే వేసిచ్చాను అనమాట. ఆల్రెడీ తినేసారు కూడా. ఇక దోశల్లోకి అయితే పల్లి చట్నీ అయితే చేశాను అనమాట. రెండు పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఒకసారి దోశలు వేస్తే అస్సలు చండాలం అంటే చండాలంగా వచ్చా అనమాట. ఇక అప్పుడైతే రేషన్ బియ్యం అయితే తీసుకొని నానబెట్టాను అనమాట. మంచిగా రాలేదు. ఇక ఈసారి అయితే అసలు ఎంత బాగున్నాయో దోశలు అయితే చాలా మంచిగా వచ్చాయి. మీరైతే ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే అసలు కడుపు నిండా తిన్నాం అనమాట. ఇక కొనుక్కోవాలంటే ఒకరికి గది ఇద్దరు గది ఇంతమందికి ఏం కొనుక్కుంటాం కదా చెప్పండి. ఇక మనం చేసుకున్నది కాబట్టి నీట్గా ఎట్లయినా మనం ఇంట్లోది కాబట్టి నీట్గానే ఉంటది. అదే బయట కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా చేస్తారో మనకి తెలీదు. ఒక్కోసారి ఏమో బాగుంటుంది, ఒక్కోసారి ఏమో టేస్ట్ కూడా మంచిగా అనిపించదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నదే ఎట్లాగో పడేయలేము కాబట్టి అడ్జస్ట్ చేసుకొని తినాల్సి వస్తుంది. ఇక ఎప్పుడు మా బుడ్డోడికి బయట కొనాల్సి వచ్చేది. ఇక ఈ రోజు అయితే దోశలు కాబట్టి బాగానే ఇష్టంగా తిన్నాడు. ఇక మా ఖుషి అయితే పల్లి చట్నీ కలిపి పెడతంటే అసలు తిన్నని ఒకటే ఏడ్చేసింది అనమాట. ఇక బలవంతంగా తినిపిస్తే ఇక అప్పటి నుంచి అమ్మ పల్లి చట్నీ బాగుంది అలానే పెట్టు నాకు, లేకపోతే నేను అట్లు కూడా తిన్నానే అందనమాట. టేస్ట్ బాగుంటేనే తింటది మా ఖుషి. ఇక టిఫిన్ అయితే చేసేసాం కానీ ఇక పనులు కూడా అయిపోయాయి అనమాట. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. సండే కాబట్టి ఈ రోజు అయితే వంట లేట్ గానే చేస్తాను. ఇక మా ఖుషి అయితే ఎటన్నా వెళ్ళిందంటే ఇక మా బుడ్డోడు కూడా అటే వెళ్ళి ఆడుకుంటా ఉన్నారనమాట ఇద్దరు. ఇక వాళ్ళు రోడ్డు మీద ఆడుతున్నారు కదా, బండ్లు ఏదన్నా వస్తుంటాయి కదా, నా భయం నాకుంటది. ఇక వాళ్ళ నాన్నకైతే అప్పచెప్పి నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ సండే రోజు మీరేం తెచ్చుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మా ఆయన్ని చికెన్ అయితే తీసుకురమ్మన్నాను. ఇక ఇందులో మిస్ అయింది ఏంటంటే పచ్చిమిరపకాయలు అయితే లేవన్నమాట. ఇక ఆయనకి చెప్పడం కూడా నేను కూడా మర్చిపోయాను. ఇప్పుడు చెప్పానంటే నన్నే తిడతారనమాట. ఇక ఒక్క రోజుకి ఏం కాదులే పచ్చిమిరపకాయలు లేకపోతే అనేసి ఇక ఇక్కడైతే మిక్సీ పట్టడానికి మిక్సీ గిన్నెలోకి అయితే అవి వేసి అక్కడ పెట్టాను అనమాట. అయ్యా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హ్యాపీ సండే. ఇక ఆడుకున్నారంటే కూసేపే మంచిగా ఆడుకుంటారనమాట. ఇక కొట్టుకోట స్టార్ట్ చేశారంటే ఇక పొద్దాకలు కొట్టుకుంటూనే ఉంటారనమాట మా పిల్లోళ్ళు. ఇక చికెన్ అయితే పొయ్యి మీద అయితే వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆ బియ్యం కడిగి అవి కూడా పొయ్యి మీద వేసేసి ఇక పిల్లలకి స్నానం చేపిస్తే ఇక పని కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మళ్ళీ ఈ పని అయిపోయినాక ఒక గంట 2 గంటల రెస్ట్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పని అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇంటికాడ ఉంటే అబ్బా అసలు ఖాళీనే ఉండదు అనమాట.
ఇక అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను, కానీ ఇక కూర సంగతి అయితే చూడాలన్నమాట. ఇప్పుడైతే టమాటాలు అయితే కోసేసాను, దాంతోపాటు ఇక పసుపును ఉప్పు కూడా వేసేసాను అనమాట. ఇలా ముక్కలు అయితే మా ఖుషికి చాలా ఇష్టం, కానీ ఇలా అస్సలు అలవాటు చేయకూడదు అనమాట. ఇక అవే కావాలని అంటుంటారు. ఇక అప్పుడప్పుడు కారం కూడా తగిలితేనే పిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట. ఇక ముద్దు ముక్కలు అలవాటు చేసినామంటే ఇక అట్లనే కావాలంటారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ముక్కలు. ఇక మా బుడ్డోడు అయితే ఒక అందులో ఉడకబెట్టిన గుడ్డు అయితే తిన్నాడు, కానీ ఇక ఆగట్లేదు, బాగా ఇసుకిస్తున్నాడు, ఎత్తుకొని వంట చేయాలంట. ఇక మా ఖుషికి అయితే జుట్టు కానీ మందారం ఆకైతే తెంపుకొచ్చాను అనమాట. ఇవి ఒక్కసారి పెట్టాను, కానీ చాలామంది అంటున్నారు ఎందుకు మళ్ళీ ఆపేసావు, ఇలానే కంటిన్యూ చేయి, పిల్లల జుట్టు బాగానే వస్తుందని అంటున్నారు అనమాట. అప్పుడు మీద కొంచెం ఎదిగింది జుట్టు అయితే మా ఖుషికి కూడా. ఇక అందుకని ఎలాగో ఇవాళ సండే కాబట్టి ఇక మందారం ఆకైతే కోసుకొచ్చాను అనమాట. ఇక దాంతోపాటు నాకేం పువ్వులు కనిపించలేదు కాబట్టి ఒక మొగ్గ అయితే తీసుకొచ్చాను. అంటే ఒక 2-3 పువ్వులు వేసి కూడా అలా ఆకు మొత్తం ఆకులలో కలిపేసి మిక్సీ పట్టి తలకి రాసుకోవటమే. ఒక 15 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయించాలన్నమాట.